నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దిస్ ఈస్ తేజస్వి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు చేసే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ అధికారులతో ఆమెకున్న సంబంధాలు, పాకిస్తాన్ ఐఎస్ఐ భారత్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎలా వాడుకుంటుందో జ్యోతి కేసు ద్వారా తెలుస్తోంది. అసలు విచారణలో జ్యోతి మల్హోత్రా చెప్పిన నిజాలేంటి? ఇంకా ఎంతమందితో పాకిస్తాన్ నిఘా వర్గాలకు సంబంధం ఉంది? భారత్కు చెందిన ఏ సమాచారం జ్యోతి పాకిస్తాన్కు చేరవేసింది? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆమె టూర్ వీడియోలో ఏ విషయాలు బయటపడ్డాయి? హైదరాబాద్ రక్షణ విషయాలు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు పంపిందా? హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు సంచలనం సృష్టించింది. మే 17న ఆమెను పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం గూఢాచర్యం చేసిన ఆరోపణలతో హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు. ఎన్ఐఏ ఆమెను 5 రోజుల రిమాండ్లోకి తీసుకుని దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించింది. దర్యాప్తులో ఆమె ఫోన్, ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. ఈ విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్తో సంబంధాలు, భారత సైనిక స్థావరాల గురించిన సమాచారం లీక్ చేసిన వివరాలు బయటపడ్డాయి. ఎన్ఐఏ విచారణలో జ్యోతి మల్హోత్రా 2023 నుంచి పాకిస్తాన్ అధికారి డానిష్తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. ఆమె వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సమాచారం పంపింది. భారత సైనిక స్థావరాలు, సరిహద్దు కదలికల గురించి కీలక వివరాలు ఆమె ఐఎస్ఐకి చేరవేసినట్లు గుర్తించారు. ఆమె ఫోన్లోని చాట్ లాగ్లు డిలీట్ చేసిన ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా కొన్ని కీలక మెసేజ్లను తిరిగి రాబట్టారు. ఆమె పాకిస్తాన్ హైకమాండ్లో జరిగిన ఇఫ్తార్ విందు గురించి వీడియో కూడా తీసినట్లు బయటపడింది. ఇది ఆమెకు పాక్ అధికారులతో సంబంధాలను బయటపెడుతోంది. Hello Danish ji, thanks for inviting. Oh, no problem. मुझे पहुंच गए भाई फाइनली पाकिस्तान हाई कमीशन. జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జోని ఉపయోగించి ట్రావెల్ వ్లాగర్గా ప్రయాణాలు చేస్తూ సమాచారం సేకరించింది. ఆమె పాకిస్తాన్ను 3 సార్లు, అలాగే చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్లను సందర్శించింది. ఈ పర్యటనల సమయంలో ఆమె ఐఎస్ఐ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారి డానిష్తో ఆమె సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఆమె సైనిక స్థావరాల సమాచారాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో సేకరించి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా పంపింది. ఈ సమాచారం పహల్గామ్ ఉగ్రదాడి వంటి ఘటనలకు సహాయపడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సికింద్రాబాద్లో మెట్రో రైలు ప్రారంభించినప్పుడు కూడా ఆమె ఇక్కడకు వచ్చింది. మొత్తం వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అప్పుడు జ్యోతి ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరిని కలిసిందనే విషయాలు రాబడుతున్నారు. హైదరాబాద్లోని కీలక రక్షణ సంస్థలకు సంబంధించిన సమాచారం ఏమైనా జ్యోతి పాకిస్తాన్ చేరవేసిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ ఆమె లగ్జరీ లైఫ్ గడుపుతోంది. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో సరిగ్గా చెప్పడం లేదు. జ్యోతి యూట్యూబ్ ఛానల్లో వీడియోలు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు చేస్తూ ఆమె ఖరీదైన హోటల్లో బస చేయడం, విదేశీ పర్యటనలు, లగ్జరీ బ్రాండ్ ఉత్పత్తుల వాడకాన్ని తెలియజేస్తున్నాయి. దర్యాప్తులో ఆమెకు ఐఎస్ఐ నుంచి వచ్చిన నిధులతో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలను ఎన్ఐఏ పరిశీలిస్తోంది. ఇందులో పాకిస్తాన్ నుంచి డబ్బు బదిలీలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆమె సోషల్ మీడియాలో చూపించిన లగ్జరీ జీవనం ఆమెకు వచ్చే ఆదాయంతో సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడికి కొన్ని నెలల ముందు జ్యోతి మల్హోత్రా పహల్గామ్ను సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. ఆమె ఈ ప్రాంతంలో సైనిక కదలికలు, భద్రతా ఏర్పాట్ల గురించి సమాచారం సేకరించి ఐఎస్ఐకి చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమె పర్యటన సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు దర్యాప్తు అధికారులకు కీలక ఆధారాలుగా మారాయి. అలాగే జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వీసాపై పాకిస్తాన్కు 3 సార్లు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఐఎస్ఐ ఏజెంట్లతో సమావేశమైనట్టు తెలిసింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో జరిగిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్న వీడియో వైరల్ అయింది. ఈ సందర్భంలో ఆమె డానిష్ అన్న అధికారితో సన్నిహితంగా మాట్లాడినట్లు గుర్తించారు. ఆమె ట్రావెల్ వీడియోలు సాధారణ టూరిస్ట్ కంటెంట్ లా కనిపించినప్పటికీ వాటిలో దాగి ఉన్న సమాచారం డానిష్ లాంటి వారి ద్వారా ఐఎస్ఐకి చేరినట్లు దర్యాప్తులో తేలింది. జ్యోతి మల్హోత్రా భారత సైనిక స్థావరాలు, సరిహద్దు భద్రతా ఏర్పాట్ల గురించిన సమాచారాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో సేకరించి వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా
ఐఎస్ఐకి పంపింది. ఆమె జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో పర్యటించి సైనిక కార్యకలాపాల గురించి వివరాలు సేకరించింది. ఆమె సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి సాధారణ ట్రావెల్ కంటెంట్ గా ఈ సమాచారాన్ని పంపినట్లు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన కీలక సమాచారం కూడా ఆమె ద్వారా లీక్ అయినట్లు ఎన్ఐఏ గుర్తించింది. జ్యోతి మల్హోత్రా కేసును హర్యానా పోలీసులు మొదట దర్యాప్తు చేసినా దాని తీవ్రతను గమనించి ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు. ఎన్ఐఏతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఈ కేసు దర్యాప్తులో పాల్గొంటోంది. జ్యోతి ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా కార్యకలాపాలు, విదేశీ పర్యటనలపై లోతైన విచారణ చేస్తున్నాయి. జ్యోతి మల్హోత్రాతో పాటు 6 భారతీయులను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 2 మహిళలు కూడా ఉన్నారు. మొత్తం 14 మందిని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తులు కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ నెట్వర్క్లో సెక్యూరిటీ గార్డ్, విద్యార్థి, వ్యాపారి వంటి విభిన్న నేపథ్యాల వ్యక్తులు ఉన్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ జ్యోతి మల్హోత్రాను ఆమె సోషల్ మీడియా ప్రభావాన్ని, ట్రావెల్ వ్లాగర్గా ఉన్న స్వేచ్ఛను ఉపయోగించుకుంది. ఆమె యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా సాధారణ పర్యాటకురాలిగా కనిపిస్తూ సైనిక స్థావరాల సమీపంలో సమాచారం సేకరించింది. ఆమెను ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ ద్వారా కంట్రోల్ చేశారని, ఆమెకు ఆర్థిక ప్రోత్సాహకాలు, విదేశీ పర్యటనలకు సహాయం అందించారని తెలిసింది. ఆమె సోషల్ మీడియా కంటెంట్లో దాగి ఉన్న సమాచారాన్ని ఐఎస్ఐ డీకోడ్ చేసి ఉపయోగించుకుంది. ఈ విధంగా ఆమెను ఒక సాధారణ యూట్యూబర్గా ఉపయోగించి భారత భద్రతకు ముప్పు కలిగించే సమాచారాన్ని సేకరించారని అనుమానిస్తున్నారు.